ఏంటి అంటే ఏదైతే యూజర్ ఓకే వాటి లాగిన్ అనేది పేరెంట్ వాటి లాగిన్తో మిస్ అవుతుందో సింక్ మిస్ అవుతుందో దాన్ని ఆర్ఫన్ యూజర్స్ అంటారు. సో ఇది మోస్ట్లీ మనకి ఎలా వస్తుందంటే ఈ సిచ్యువేషన్స్ ఓకే మోస్ట్లీ ఈ సినారీస్ ఎప్పుడు వస్తాయంటే మీకు చెప్తున్నానండి ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి బ్యాకప్ తీసుకొని రీస్టోర్ చేస్తాం. ఓకే ఎప్పుడు అంటే అది మైగ్రేషన్ యాక్టివిటీస్. ఓకే మైగ్రేషన్ యాక్టివిటీస్ ఎప్పుడు మైగ్రేషన్ యాక్టివిటీస్ చేస్తారంటే మీకు వచ్చేసి 2012 సర్వర్స్ ఉన్నాయి. ఓకే ఇవి వచ్చేసి మీకు 2019కి మైగ్రేట్ కావాలి. ఓకే ఈ మైగ్రేట్ కావాల్సినప్పుడు ఏం చేస్తారంటే ఈ సర్వర్లో ఉండే బ్యాకప్స్ ఓకే ఏం తీసుకుంటారు బ్యాకప్స్ తీసుకుంటారు. ఓకే లాగిన్స్ తీసుకోవాలి, యూజర్స్ తీసుకోవాలి, జాబ్స్ తీసుకోవాలి, ప్రతిదీ ఇంక ఈ సర్వర్లో ఏమేమి కాన్ఫిగర్ అయ్యి ఉంటాయో 2012లో కంప్లీట్గా అదంతా ఇక్కడికి మైగ్రేట్ చేయాలి. సో ఈ మైగ్రేట్ చేసే ప్రాసెస్ అప్పుడు మనకి ఆర్ఫన్ యూజర్స్ వస్తాయి. ఓకే నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ యాక్టివిటీస్. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రొడక్షన్ డేటాబేస్లో ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం మీకు చూపిస్తాను. ఈ డేటాబేస్ లోపల ఓకే ఈ డేటాబేస్ 1 లోపల కొన్ని టేబుల్స్ మీద వాళ్ళు మోడిఫికేషన్స్ చేస్తూ ఉంటారు. ఓకే ఏదన్నా ఒక మోడిఫికేషన్స్ చేయాలా అనే సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేస్తారంటే లైవ్ డేటాబేస్ మీద టెస్ట్ చేయకుండా ఈ డేటాబేస్ని బ్యాకప్ తీసుకొని ఓకే ఇంకొక సర్వర్లో రీస్టోర్ చేసి ఈ సర్వర్ వచ్చేసి యూఏటీ సర్వర్ అనుకోండి. ఓకే యూఏటీ సర్వర్లో రీస్టోర్ చేసి ఇక్కడ టెస్టింగ్ చేస్తారు. ఇక్కడ టెస్టింగ్ చేసి వాళ్ళు ఆ టేబుల్లో ఇన్సర్ట్ చేసే డేటా కానీ ఏదైనా మాడిఫై చేసే డేటా కానీ ప్రాపర్గా అయింది అంటే దెన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ టెస్టింగ్ సక్సెస్ అయింది అంటే దెన్ వాళ్ళు రియల్గా ఇక్కడ మెయిన్ డేటాబేస్లో చేస్తారు. ఓకే సో ఇక్కడ నుంచి నువ్వు బ్యాకప్ తీసుకొని ఇక్కడ టెస్టింగ్ సర్వర్లో రీస్టోర్ చేసినప్పుడు ఓన్లీ యూజర్స్ వస్తాయి డేటాబేస్తో పాటు, బట్ లాగిన్స్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు. సో అప్పుడు నువ్వేం చేయాలా ఉన్న లాగిన్స్కి ఉన్న యూజర్ని ఆటో ఫిక్స్ చేస్తావు. ఓకే లేదు అంటే కొత్త లాగిన్ క్రియేట్ చేసి ఫిక్స్ చేస్తావు. ఇక్కడ మనకేంటి అంటే ప్రతి ఆర్ఫన్ యూజర్స్ ఫిక్స్ చేయాల్సినంత మ్యాండేటరీ కాదు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించాను ఒక ఆర్ఫన్ యూజర్ వచ్చింది అంటే 1 సెకండ్ ఈ సర్వర్ వన్లో ఉంది ఈ సర్వర్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాబేస్ అంటర్లో ఒక 10 ఆర్ఫన్ యూజర్స్ వస్తే 10 ఆర్ఫన్ యూజర్స్ ఫిక్స్ చేయాల్సిన మ్యాండేటరీ లేదు మనకి. మీరు ఏం చేస్తారంటే ఆర్ఫన్ యూజర్స్ లిస్ట్ ఆ అప్లికేషన్ వాళ్ళకి ఇస్తారు. అంటే ఎవరైతే ఆ చేంజ్ రేజ్ చేస్తారో ఆ యాక్టివిటీ చేయమని చెప్పి మీకు చెప్తారో వాళ్ళకి ఆర్ఫన్ యూజర్స్ లిస్ట్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు ఆ యూజర్స్లో వాళ్ళకి సంబంధించిన యూజర్ ఆ యాక్టివిటీ ఏ అకౌంట్ ద్వారా చేయబోతున్నారో ఏ లాగిన్ ద్వారా ఆ యాక్టివిటీ చేయబోతున్నారో అది మాత్రమే ఫిక్స్ చేయమని చెప్తారు మీకు. ఓకే సో మీరు ఆ పర్టికులర్ లాగిన్ని ఫిక్స్ 1 సెకండ్ ఓకే సో మీకు ఏ యాక్టివిటీ అయితే ఆ యాక్టివిటీ ఏ లాగిన్ తో జరగబోతుందో ఓన్లీ ఆ లాగిన్ ఆ యూజర్ ఆర్ఫన్ యూజర్స్ ఫిక్స్ చేస్తే చాలు. ఓకే అన్ని ఫిక్స్ చేయాల్సినంత మ్యాండేటరీ లేదు. సో ఇంకోటి ఏంది మీకు ఇంకో సినారీ ఎప్పుడు వస్తుంది టెస్టింగ్ యాక్టివిటీ అంటే ఓకే డేటా టెస్టింగ్ ఇన్ టేబుల్ లెవెల్. బ్యాకప్ ఇన్ ప్రొడక్షన్, బ్యాకప్ ఇన్ prod అండ్ రీస్టోర్ ఇన్ యూఏటీ అంటే టెస్టింగ్ సర్వర్స్. సో ఇక్కడ టెస్టింగ్ అయిన తర్వాత మళ్ళీ రీస్టోర్ చేస్తారు. సో ఈ 2 సినారీస్లో ఎక్కువ వస్తుంది మీకు. ఈ 2 సినారియోలోనే మీకు ఆర్ఫన్ యూజర్స్ వస్తాయి. సో మీ ఆర్ఫన్ యూజర్స్ వచ్చినప్పుడు ఎలా ఫిక్స్ చేయాలి నేను మీకు ఒక చిన్న స్క్రిప్ట్లు పింగ్ చేశాను. నీకు ఆర్ఫన్ యూజర్స్ వస్తే ఎలా పింగ్ చేయాలో నేను మీకు చిన్న స్క్రిప్ట్లు పింగ్ చేశాను. ఓకే ఫస్ట్ వచ్చేసి ఆర్ఫన్ యూజర్స్ ఫైండ్ చేయాలంటే ఇది ఓకే ఎగ్జిక్యూట్ sp_change_users_login report. నేను మీకు ఇచ్చిన బేసిక్ కమాండ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి ఈ కమాండ్స్ అని చెప్పి ఇచ్చాను కదా దాంట్లో కూడా ఈ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఓకే దీన్ని ఎగ్జిక్యూట్ చేశారంటే ఆ డేటాబేస్ కింద ఎన్ని ఆర్ఫన్ యూజర్స్ వస్తాయి. ఓకే ఫిక్స్ చేయాలంటే ఆటో ఫిక్స్ అని పెట్టి ఏ యూజర్ అయితే మీకు ఆర్ఫన్ యూజర్ కింద రిపోర్ట్ అవుతుందో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ యూజర్ ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది ఇఫ్ లాగిన్ ఈజ్ ప్రజెంట్. ఓకే
ఇఫ్ దెర్ ఈస్ నో లాగిన్ నువ్వేం చేయాలంటే ఫస్ట్ లాగిన్ క్రియేట్ చేయాలా, దెన్ మళ్ళీ ఫిక్స్ చేయాలా. ఓకే, దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ఫిక్స్ ద ఆర్ఫనైజర్స్. ఓకే, ఇప్పుడు నేను మీకు ఇంకొక సినారియో చూపిస్తాను. సో అన్ని యూజర్స్ ఫిక్స్ చేయాల్సిన మ్యాండేటరీ కూడా లేదు. ఇప్పుడు లాగిన్ క్రియేట్ చేయాలంటే మీరు ఏం చేయాలి అంటే, మన ప్రతి లాగిన్కి ఒక ఎస్పీ ఐడి అని ఉంటుంది. నేను ఈ సర్వర్స్కి వెళ్తాను. నేను టెస్టింగ్ చేసిన సర్వర్సే కనెక్ట్ అవుతాము. సో ఈ ఆర్ఫనైజర్స్ ఎప్పుడు వస్తుంది అంటే, నేను మీకు చెప్పాను కదా, బ్యాకప్ రీస్టోర్ యాక్టివిటీ జరిగేటప్పుడు ఆర్ఫనైజర్స్ వస్తాయి. ఆర్ఫనైజర్స్ ఫిక్స్ చేయాలంటే మీకు ఈ సెక్యూరిటీస్ నాలెడ్జ్ ఉండాలా, సెక్యూరిటీ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే మీరు లాగిన్ క్రియేట్ చేయాలా, ఆ లాగిన్ని యూజర్తో మ్యాప్ చేయాలి. సో ఆర్ఫనైజర్ అనేది ఇట్ ఈస్ ఏ లింక్డ్ విత్ దిస్ 3 టాపిక్స్. ఆర్ఫనైజర్స్ ఎప్పుడు వస్తుంది? ఒక సర్వర్లో బ్యాకప్ తీసుకొని ఇంకో సర్వర్లో రీస్టోర్ చేసినప్పుడు ఆర్ఫనైజర్స్ వస్తాయి. మీరు ఆర్ఫనైజర్స్ని ఈ కమాండ్తో ఫైండ్ చేస్తారు. దాని తర్వాత వచ్చిన ఆర్ఫనైజర్స్ని ఫిక్స్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అండ్ సెక్యూరిటీస్. ఎందుకంటే నువ్వు లాగిన్ క్రియేట్ చేయడానికి రిక్వైర్మెంట్ ఉంటుంది, ఒకవేళ లాగిన్ ఉందా లేదా వ్యాలిడేట్ చేయడానికి మీకు అది నాలెడ్జ్ ఉండాలి. సో లాగిన్ ఆల్రెడీ ఉంది అంటే మీరు ఏం చేయాలి, జస్ట్ ఆటో ఫిక్స్ కొట్టాలి. లాగిన్ లేదంటే మళ్ళీ లాగిన్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను మీకు లాగిన్ మీకు 2 రకాలుగా క్రియేట్ చేయడం నేర్పిస్తాను నేను. ఓకే, ఈ లాగిన్ 2 రకాలుగా ఎలా క్రియేట్ చేయాలి అంటే, మీరు క్రియేట్ లాగిన్ అని చెప్పి కొత్తగా లాగిన్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ద అదర్ వర్డ్ వచ్చేసి ఇక్కడ చూపించినట్టు, ఒక్క నిమిషం, ఇక్కడ చూపించినట్టు ఈ కమాండ్ ఉంటుంది, sp_help_rev లాగిన్. ఈ కమాండ్ వాడు కూడా మనం లాగిన్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఈ కమాండ్ ఎప్పుడు వాడతామంటే sp_help_rev లాగిన్ మనము ఇక్కడ మీకు చూపించినట్టు మైగ్రేషన్ జరుగుతుంది అనుకోండి, యూ హ్యావ్ టు యూజ్ దట్ sp_help_rev లాగిన్ కమాండ్. ఓకే, ఎందుకంటే మైగ్రేషన్ జరుగుతున్నప్పుడు ఎందుకు వాడాలి అంటే నేను చెప్తాను మీకు. SSMS ఓకే, ఇప్పుడు నేను సర్వర్ 1 సర్వర్ 2 2 సర్వర్లో సపరేట్ ఓపెన్ చేశాను. ఓకే, ఈ సర్వర్ 1లో మనకి ఎన్ని లాగిన్స్ ఉన్నాయో చూద్దాం. అశోక్ ఉంది, ఇండెక్స్ ఉంది, రఘు ఉంది, శ్రీకాంత్ ఉంది, టెస్ట్ ఉంది. ఓకే, ఈ సర్వర్ 2లో మనకి ఎన్ని లాగిన్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, నేను ఇవన్నీ డిలీట్ చేస్తాను. ఓకే, ఫర్ టైమింగ్ లేవు అనుకుందాం. లాగిన్స్ కూడా ఎలా మైగ్రేట్ చేస్తామో చూపిస్తున్నాను మీకు. ఓకే, సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకు రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, ఓకే, ఈ 2-3 లాగిన్స్తోనే అయిపోదు. మైగ్రేషన్ యాక్టివిటీ జరిగేటప్పుడు ఇక్కడ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని లాగిన్స్ ఈ సర్వర్ 2 కూడా కావాలి అని రిక్వైర్మెంట్ ఉంటుంది. సో నువ్వు అన్ని లాగిన్స్ కావాలన్నప్పుడు నువ్వు ఒక్కొక్క దాన్ని క్రియేట్ చేయడానికి నీకు ఎంత టైం పడుతుంది? ఒక్కొక్క రైట్ క్లిక్ ఇచ్చి న్యూ లాగిన్ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరున్నారు, ఫస్ట్ అశోక్ ఉంది, దాని తర్వాత ఇండెక్స్ ఉంది, నువ్వు రైట్ క్లిక్ ఇచ్చి న్యూ లాగిన్ పెట్టి అశోక్ క్రియేట్ చేసి, ఇండెక్స్ క్రియేట్ చేసి, ఒక్కొక్కటి క్రియేట్ చేయాలి. సో ఇక్కడ వెరిఫై చేసుకోవాలా, ఈ షీట్లోకి వచ్చి వెరిఫై చేసుకోవాలా, ఈ షీట్లోకి వచ్చి క్రియేట్ చేయాలి. సో ఇది టైం కన్జ్యూమింగ్ తీసుకుంటుంది, టైం చాలా తీసుకుంటుంది. ఓకే, సో అలా కాకుండా నువ్వు ఒకవేళ మాన్యువల్గా క్రియేట్ చేసినా కూడా ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు చిన్న చూపిస్తాను.
న్యూ క్వరీ ఓపెన్ అవుతుంది. sp_help లాగిన్. ఇప్పుడు నేను హెల్ప్ లాగిన్ help ఇప్పుడు నేను అశోక్ అనే యూజర్ ఒకటి చెక్ చేస్తాను. ఓకే, అశోక్ అనే లాగిన్ ఉంది, అశోక్ లాగిన్ ఒకటి చెక్ చేస్తాను. సో అశోక్ది నేను అక్కడ క్రియేట్ చేయాలి. ఓకే, సో నువ్వు ఒకవేళ మాన్యువల్గా 1 to 1 క్రియేట్ చేసినా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, ఈ SID అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ సెక్యూరిటీ ఐడెంటిటీ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఈ సర్వర్ 1లో అశోక్ అనే లాగిన్కి ఇది ఉంది SID. ఓకే, బట్ నేను మాన్యువల్గా క్రియేట్ చేశాను అనుకో, ఈ సర్వర్లో అశోక్ అనే లాగిన్ నేను మాన్యువల్గా క్రియేట్ చేద్దాము అనుకున్నాను. ఒక నిమిషం, అశోక్ పాస్వర్డ్ వచ్చేసి 1234 1234. సో మాన్యువల్గా అశోక్ అనే లాగిన్ క్రియేట్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్గా వెళ్ళినా కూడా ఇప్పుడు ఇక్కడ sp_help లాగిన్ కొడదాం. sp_help logins అశోక్. ఈ SPID చూడు, ఈ సర్వర్లో పెట్టి చూద్దాం, రెండు సేమ్ ఉన్నాయా లేదా. ఈ రెండు సేమ్ ఉన్నాయా, డిఫరెంట్ ఉన్నాయా? చెప్పండి, రెండు సేమ్ ఉన్నాయా, డిఫరెంట్ ఉన్నాయా? డిఫరెంట్. కరెక్ట్. సో కొన్నిసార్లు రిక్వైర్మెంట్ ఏముంటుందంటే ఈ సెక్యూరిటీ ఐడి కూడా సేమ్ ఉండాలా నాకు అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పడం కాదు, మనం అలా చేస్తేనే బెస్ట్ యాక్చువల్గా. ఓకే, కొన్ని ఆపరేషన్స్ ఈ SPID డిఫరెంట్ ఉంటే పర్ఫామ్ కావు. ఓకే, అది మీకు ఫ్యూచర్లో అప్కమింగ్ క్లాసెస్లో మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ ఐడి సేమ్ ఉండాలా అని. ఓకే, సో మీరు మాన్యువల్గా అశోక్ అనే లాగిన్ క్రియేట్ చేసినా ఏమవుతుందంటే ఈ సెక్యూరిటీ ఐడెంటిటీ నెంబర్ డిఫరెంట్ క్రియేట్ అవుతుంది. సో అట్లా డిఫరెంట్ క్రియేట్ కాకూడదు మైగ్రేషన్ అప్పుడు. ఆ ముందు సర్వర్లో ఏ సెక్యూరిటీ ఐడెంటిటీ నెంబర్ ఉందో అదే సెక్యూరిటీ ఐడెంటిటీ నెంబర్ కొత్త సర్వర్లో కూడా ఉండాలి. ఓకే, సో దానికి ఎలా క్రియేట్ చేయాలా అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, సేమ్ ఐడెంటిటీ నెంబర్తో క్రియేట్ చేయాలా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ క్వరీ ఓపెన్ చేసి, ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఓవరాల్గా ఇక్కడ ఉండే లాగిన్స్ అన్ని అశోక్ ఉంది, ఇండెక్స్ ఉంది, ఓకే, రఘు ఉంది, SA ఉంది, శ్రీకాంత్ ఉంది, టెస్ట్2 ఉంది. ఈ లాగిన్స్ అన్ని ఈ సర్వర్ 2కి రావాలా. ఓకే, ఇక్కడ అశోక్ లేడు, శ్రీకాంత్ లేడు, ఇండెక్స్ లేడు, ఏం లేడు, అశోక్ ఉంది, దీన్ని కూడా నేను డ్రాప్ చేసేస్తా. ఓకే, ఇది చూపిస్తా ఫస్ట్ మీకు. ఓకే, అన్ని ఒకటేసారి ఎలా మైగ్రేట్ చేయాలో చూపిస్తాం. మనకి ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇంటర్నల్గా ఒక కమాండ్ ఇచ్చారు, sp_help_rev login. ఓకే, ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ప్రైమరీ సర్వర్లో అంటే ఫస్ట్ సర్వర్లో మనం ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే sp_help_rev logins. ఒక్క నిమిషం, rev login కమాండ్ 1 సెకండ్. సారీ గైస్. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఒక స్టోర్ ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, ఇది మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు sp_help_rev login. ఓకే, ఈ స్టోర్ ప్రొసీజర్ మనం ఏంటి అంటే బై డిఫాల్ట్గా కొన్ని సిస్టమ్స్లో చేసి ఉంటారు, చేయలేదు అంటే 99% ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసి ఉంటారు. ఓకే, అది నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఒక నిమిషం. ఓకే, కాపీ ఈ సిస్టమ్ స్టోర్ ప్రొసీజర్ ఇది. ఓకే, ఇది వచ్చేసి కొన్ని సర్వర్స్లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు డిఫాల్ట్గా పెట్టుంటారు, లేదంటే మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే, ఎగ్జిక్యూట్ చేసేసాను, నేను స్టోర్ చేశాను. ఇప్పుడు ఏంటి అంటే sp_help_rev login ఈ కమాండ్ ఏంటి వస్తుంది, rev login.
ఓకే. సో మనకి ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఒక అవుట్పుట్ వస్తుంది. ఓకే. ఈ అవుట్పుట్ని తీసుకొని జస్ట్ కంప్లీట్గా కంట్రోల్ మొత్తం సెలెక్ట్ చేసి కాపీ చేసుకొని ఈ అవుట్పుట్ తీసుకుని మీరు ఏం చేస్తారంటే ఏ సర్వర్లో అయితే మీరు లాగిన్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సర్వర్లో దీన్ని పేస్ట్ చేయాలి. ఓకే. న్యూ క్వరీలో పేస్ట్ చేసి ఒక్కసారి వెరిఫై చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా. ఓకే. ఒక్కసారి జస్ట్ వెరిఫై చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదని. ఓకే. ఇక్కడ కంప్లీషన్ మిస్టేక్ సమ్వేర్ ఇట్ ఇస్ షోవింగ్ ఎస్ సింటాక్స్ ఎర్రర్ నియర్ కంప్లీషన్. ఓకే. డౌన్లో ఇక్కడ కంప్లీషన్ దగ్గర ఇక్కడ డౌన్లో ఒక సింటాక్స్ ఎర్రర్ ఉంది. ఇది అవసరం లేదు మనకి. ఓకే. జస్ట్ డిలీట్ ఇట్. ఓకే. డిలీట్ చేసినాక మళ్ళీ ఒకసారి వెరిఫై చేయండి. వెరిఫై చేసినాక కోర్ ఈజ్ ఫైన్. జస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే. సో మనకి కొన్ని ఎర్రర్స్ వస్తాయి, కొన్ని సెటిల్ అవుతాయి. ఇప్పుడు ఈ ఎర్రర్స్ దేనికి వచ్చినాయంటే ఈ లాగిన్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి ఎర్రర్స్ వస్తాయి. ఇప్పుడు ఒక్కసారి రిఫ్రెష్ చేస్తాను నేను. సో ఈ సర్వర్లో మనకి ఇప్పుడు ఈ అశోక్, రఘు, ఓకే, ఎస్ఏ, శ్రీకాంత్, టెస్ట్ ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ ఇక్కడ మూవ్ అయిపోయినాయి. చూడండి, శ్రీకాంత్, అశోక్ ఏవేవైతే అక్కడ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మూవ్ అయిపోయినాయి. కావాలంటే నేను ఇంకొకసారి మీకు మళ్ళీ డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి ఇప్పుడు టెస్ట్ తీసేస్తున్నా. ఓకే. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను మీకు. ఓకే. డిలీట్ శ్రీకాంత్, డిలీట్ అశోక్, డిలీట్ రఘు, డిలీట్ డిస్ట్రిబ్యూటర్ అడ్మిన్, వీ డోంట్ టచ్ ఇట్. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ మనకి ఎన్ని లాగిన్స్ ఉన్నాయి? అశోక్ ఉంది, ఇండెక్స్ ఉంది, రఘు ఉంది, శ్రీకాంత్ ఉంది, టెస్ట్ ఉంది. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను. బట్ ఈ సర్వర్లో చూసుకుంటే అవి ఏమన్నా ఉన్నాయి ఇక్కడ? ఈ సర్వర్లో ఆ లాగిన్స్ ఉన్నాయా? లేవు. సో ఇప్పుడు ఆ లాగిన్స్ ఇక్కడ మనము చేయాలి. ఆ లాగిన్స్ ఇక్కడ చేయాలి అంటే ఈ sp_help_revlogin అనే స్క్రిప్ట్ ఏ సర్వర్లో అయితే బ్యాకప్ తీసుకుంటున్నారో ఆ సర్వర్లో ఎగ్జిక్యూట్ చేసి ఈ వచ్చిన అవుట్పుట్ మొత్తాన్ని కాపీ చేసి కంట్రోల్ కాపీ చేసి ఈ సెకండరీ సర్వర్లో జస్ట్ ఎగ్జిక్యూట్ చేశారంటే ఎన్ని లాగిన్స్ అయితే అక్కడ ఉన్నాయో అన్ని లాగిన్స్ ఎట్ ఏ టైం క్రియేట్ అయిపోతాయి. ఓకే. ఎన్ని లాగిన్స్ అయితే ఉన్నాయో అన్ని లాగిన్స్ ఎట్ ఏ టైం క్రియేట్ అయిపోతాయి. నేను ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తుంది. ఓకే. ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. సో వచ్చిన అశోక్ వచ్చింది, రాఘు వచ్చింది, ఎస్ఏ వచ్చింది, శ్రీకాంత్ వచ్చింది, టెస్ట్ వచ్చింది. ఒక ఇండెక్స్ లాగిన్ అనేది రాలా. అది ఎందుకు రాలేదు? ఇండెక్స్ ఓకే ఇఫ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ create a login index. సో అన్ని లాగిన్స్ వచ్చినాయి కానీ ఒక ఇండెక్స్ లాగిన్ అని రాలేదు. సో అది ఎందుకు రాలేదు నేను వెరిఫై చేస్తున్నా. అసలు పని చేస్తున్నా. ఈ లాగిన్ ఉందో లేదో ఒకసారి వెరిఫై చేద్దాం. సో ఈ ఒక్క లాగిన్ రాలేదు. లెట్ మీ సీ వై దట్ లాగిన్ నాట్ కేమ్. సో ఏదైనా ఒక లాగిన్ మిస్ అయిందంటే మీరు ఖచ్చితంగా ఆ లాగిన్ ఎందుకు మిస్ అయిందో అసలు దాని కోరి బయటకు వచ్చిందో లేదో వెరిఫై చేయాలి. క్రియేట్ లాగిన్.
ఇక్కడ ఉందో దీని కోరి ఎక్కడ ఉన్నప్పుడు ఎందుకు పని చేయలేదు అది? లెట్ మీ సీ. శ్రీకాంత్ క్రియేట్ అయింది, రఘు క్రియేట్ అయింది, టెస్ట్ లాగిన్ క్రియేట్ అయింది, టెస్ట్ అయింది. ఇండెక్స్. సో ఈ ఒక్క లాగిన్ మిస్ అయింది మనకి, ఈ ఒక్క లాగిన్ క్రియేట్ కాలేదు. ఎందుకు క్రియేట్ కాలేదు ఒకసారి మళ్ళీ రీవెరిఫై చేద్దాము. A database Airtel does not exist. Supply the valid database name. ఓకే, ఇది ఎందుకు క్రియేట్ కాలేదంటే ఈ లాగిన్ వచ్చేసి ఎయిర్టెల్ అనే డేటాబేస్ మీద క్రియేట్ చేసినాను. ఓకే, సో ఇప్పుడు ఆ ఎయిర్టెల్ డేటాబేస్ లేదు కాబట్టి పర్మిషన్స్ ఇవ్వడానికి ఇది క్రియేట్ కావట్లేదు. సో ఇక్కడ డేటాబేస్ నేమ్ ఏమి లేదు. ఓకే, సో అందువల్ల ఇది క్రియేట్ కావట్లేదు. సో ఐఎమ్ జస్ట్ డ్రాపింగ్. సో నో ప్రాబ్లం దీనికి ఇప్పుడు. సో ఈ లాగిన్తో అవసరం లేదు కాబట్టి, దానికి డేటాబేస్ ఏం మ్యాప్ అయ్యలేదు కాబట్టి అది లాగిన్ క్రియేట్ కాలేదు. ఇప్పుడు నేను మీకు ఇంకోటి ఏం చేస్తున్నానంటే, సో మనకి లాగిన్స్ అన్ని క్రియేట్ అయినాయి. ఇప్పుడు మనం ఏం వెరిఫై చేయాలా? ఇందాక మీకు చెప్పినట్టు ఎస్పీ ఐడి సేమ్ ఉందా లేదా వెరిఫై చేయాలి. ఓకే, SP_help_ logins _Ashok. సో అశోక్ లాగిన్ కూడా క్రియేట్ అయింది అన్నిటితో పాటు. ఓకే, కాపీ చేసుకో ఎస్పీ ఐడి. చూడండి, సేమ్ ఎస్పీ ఐడి వచ్చిందా? సేమ్ ఎస్పీ ఐడి వచ్చిందా? అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదా? మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయాలా? ఒక్కొక్క లాగిన్ మనము ఇండివిజువల్గా క్రియేట్ చేయాలంటే కష్టం అమ్మా. ఓకే, సో ఒక్కొక్క లాగిన్ ఇండివిజువల్గా క్రియేట్ చేయడానికంటే బదులుగా మనకి సీక్వెల్ సర్వర్ ఏం చేసిందంటే, సీక్వెల్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే, మనకు ఒక క్వరీ ఉంది. ఓకే, ఆ క్వరీ వచ్చేసి ఇది SP_help_ లాగిన్. ఇది ఈ క్వరీని ఒక సర్వర్లో ఎగ్జిక్యూట్ చేసి, అంటే బ్యాకప్ ఎక్కడ తీసుకుంటామో అక్కడ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి, ఆ క్వరీలో వచ్చిన అవుట్పుట్ని తీసుకెళ్ళి మనం ఎక్కడైతే కొత్త సర్వర్కి మైగ్రేట్ అవుతున్నామో, కొత్త సర్వర్లో డేటాబేస్ రీస్టోర్ చేస్తున్నామో ఆ సర్వర్లో ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ సర్వర్లో ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తే అంటే ఏమవుతుందంటే, ఎన్ని లాగిన్స్ అయితే ఈ సర్వర్ 1లో ఉన్నాయో అన్ని లాగిన్స్ ఈ సర్వర్ 2కి మైగ్రేట్ అయిపోతాయి. అంటే ఒకటే షాట్లో లాగిన్స్ అన్ని క్రియేట్ అయిపోతాయి, మీరు ఒక్కొక్కటి మాన్యువల్గా క్రియేట్ చేయకుండా. ఓకే, లాగిన్స్ క్రియేట్ చేసిన తర్వాత దెన్ మీరు ఆర్ఫన్ యూజర్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా ఒకలాగా లాగిన్స్ని మనము అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి మనం చేస్తాము. సో ఇది ఎందుకు చేస్తామంటే గుర్తుపెట్టుకోండి, మైగ్రేషన్ యాక్టివిటీ జరిగేటప్పుడు, ఓకే, మైగ్రేషన్ యాక్టివిటీ జరిగేటప్పుడు 2012 ఓల్డ్ సర్వర్ నుంచి 2019 న్యూ సర్వర్కి మైగ్రేట్ చేస్తాం. ఈ 2012 ఓల్డ్ సర్వర్ నుంచి ఎందుకు మైగ్రేట్ చేస్తామంటే, ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఓల్డ్ సర్వర్స్ అన్నిటికీ సపోర్ట్ మేము ఇవ్వలేము ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అని వాళ్ళు లైసెన్స్ రెన్యువల్ చేయడం ఆపేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, కంపెనీస్ అన్ని రీసెంట్ వర్షన్స్కి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. సో ఈ రీసెంట్ వర్షన్కి మైగ్రేట్ అయ్యేటప్పుడు మనము చేయాల్సింది ఏంటి అంటే, ఎన్ని డేటాబేస్లు అయితే ఉన్నాయో అన్ని డేటాబేస్లని కొత్త సర్వర్కి మూవ్ చేస్తాము, బ్యాకప్ తీసుకొని రీస్టోర్ చేస్తాము. ఆ తర్వాత ఎన్ని లాగిన్స్ అయితే ఉన్నాయో అన్ని లాగిన్స్ని మూవ్ చేస్తాము. మూవ్ చేసిన తర్వాత ఆర్ఫన్ యూజర్స్ ఏదైనా ఉంటే అన్ని ఆర్ఫన్ యూజర్స్ ఫిక్స్ చేస్తాము. దాని తర్వాత మెయింటెనెన్స్ జాబ్స్ ఉంటాయి మనకి. ఓకే, ఏ టైంలో బ్యాకప్ కావాలా, ఏ టైంలో లాగ్ బ్యాకప్ కావాలా, ఏ టైంలో వేయగాలని చెప్పి మనకు ఒక జాబ్స్ ఉంటాయి. ఆ జాబ్స్ని కూడా బ్యాకప్ తీసుకొని ఇక్కడ రీస్టోర్ చేస్తాం. సో ఈ యాక్టివిటీ జరిగేటప్పుడు ఈ ఆర్ఫన్ యూజర్స్ మనకు వస్తుంది. సో ఫస్ట్ ఒకటి మైగ్రేషన్ యాక్టివిటీ, సెకండ్ వచ్చేసి టెస్టింగ్ యాక్టివిటీస్. ఈ రెండు జరిగేటప్పుడు మనకి ఆర్ఫన్ యూజర్స్ వస్తాయి. దీంట్లో ఈ రెవ్ లాగిన్ స్క్రిప్ట్ అనేది దేనికి అంటే, ఒకటేసారి అన్ని లాగిన్స్ని తీసుకొని ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేయడానికి పనికి వస్తుంది. ఓకే, ఈ రెవ్ లాగిన్ స్క్రిప్ట్ ఇంకొకలాగా కూడా దేనికి పనికి వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే, ఈ SP_help రెవ్ లాగిన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇది స్క్రిప్ట్ జనరేట్ చేస్తుంది. ప్రతి లాగిన్కి ఎట్లా క్రియేట్ చేయాలో స్క్రిప్ట్ జనరేట్ చేస్తుంది. చూడండి, అన్ని లాగిన్స్ క్రియేట్ చేయాలి, స్క్రిప్ట్ పని చేస్తుంది.
మనకి ఏదైనా ఒక పర్టికులర్ లాగిన్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఆ ఒక్క లాగిన్ స్క్రిప్ట్ ఒకటి తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే ఒక లాగిన్ క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సర్వర్ 2కి వచ్చి అశోక్ అని ఆల్రెడీ ఉంది. ఓకే, నేను ఏం చేస్తాను అంటే దీన్ని డిలీట్ చేస్తాను. ఓకే, దీన్ని డిలీట్ చేస్తాను. నేను మాన్యువల్గా క్రియేట్ చేయకుండా ఇప్పుడు అశోక్ అనే లాగిన్ లేదు. ఓకే, అశోక్ అనే లాగిన్ లేదు. ఇప్పుడు నేను మాన్యువల్గా ఏం చేస్తాను అంటే ఓన్లీ అశోక్ లాగిన్ క్రియేట్ చేయడానికి కావాల్సిన స్క్రిప్ట్ మాత్రమే ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటాను. ఓకే, లాగిన్ అశోక్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అంటే లేకపోతేనే లాగిన్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ కాపీ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఓన్లీ అశోక్ లాగిన్ మాత్రమే క్రియేట్ అవుతుంది. సో కమాండ్ సక్సెస్ఫుల్ అయింది. ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో అశోక్ లాగిన్ వచ్చిందా? నువ్వు అన్ని లాగిన్స్ కావాలంటే స్క్రిప్ట్ మొత్తం Ctrl+A పెట్టుకొని కాపీ చేసి కొత్త సర్వర్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లేదు ఈ దీంట్లో స్పెసిఫిక్ లాగిన్నే కావాలి అంటే ఇట్లా స్క్రిప్ట్ చదువుకుంటా వచ్చి ఏ స్పెసిఫిక్ లాగిన్ కావాలో ఆ స్పెసిఫిక్ లాగిన్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇది sp_help_rev లాగిన్ యొక్క బెనిఫిట్. సో ఎందుకు ఇదే ఎగ్జిక్యూట్ చేస్తామంటే మనకి కొన్ని సినారియోలో SID సేమ్ ఉండాలి. ఓకే, SID సేమ్ లేకుండా డిఫరెంట్ ఉంటే మనకి కొన్ని ఇష్యూస్ వస్తాయి. సర్వర్ కొన్నిటికి సపోర్ట్ చేయదు. ఓకే, దీన్నే సెక్యూరిటీ ఐడెంటిటీ నెంబర్ అంటారు SID అంటే. సో ఇది ఏదైనా డౌట్ ఉందమ్మా ఈ టాపిక్లో? ఈ టాపిక్లో ఏం డౌట్ లేదంటే మనం నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుదాము. లేదు దీంట్లో ఏదైనా డౌట్ ఉందంటే నాకు హైలైట్ చేయండి, మళ్ళీ ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమే అడవులు మీకు డౌట్ ఉందా? క్లియరా? మళ్ళీ ఇంకొకసారి ఓవరాల్గా చెప్పమని కూడా చెప్తాను. శ్రీకాంత్, సాయి కృష్ణ, రఘు. ఓకే సార్ హలో చెప్పమ్మా. సర్వర్ మైగ్రేషన్ లో ఎన్ని లాగిన్స్ అయినా కానీ అట్లా మనం మైగ్రేట్ చేయొచ్చు. ఎన్ని లాగిన్స్ ఉన్నా సరే నేను అదే చెప్తున్నాను కదా, ఎన్ని లాగిన్స్ ఉన్నా ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తారంటే ఈ లాగిన్స్ సంబంధించిన స్క్రిప్ట్ అంతా ఇక్కడ మెసేజ్లో వచ్చేస్తుంది. దీన్ని తీసుకెళ్ళి కొత్త సర్వర్లో ఎగ్జిక్యూట్ చేస్తే చాలు. కొత్త సర్వర్లో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే అన్ని క్రియేట్ అయిపోతాయి ఒకటేసారి. ఓకే, సో అది బెనిఫిట్. ఇది మనం ఒకటి క్రియేట్ చేసినామంటే అది టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, ఒకవేళ మనకి స్క్రిప్ట్ లో ఉన్న అన్ని లాగిన్స్ కాకుండా కొన్ని స్పెసిఫిక్ లాగిన్స్ కావాలంటే వాటన్నిటిని సెపరేట్ కాపీ చేయాలా, లేకపోతే వాటి స్పెసిఫిక్ లాగిన్స్ కావాలంటే నువ్వు ఇది ఇట్లా తీసుకోవాలమ్మా. స్పెసిఫిక్ లాగిన్ ఏదో నువ్వు చూసుకోవాలి, కొరీలోకి వచ్చి చదువుకోవాలి. అలా ఒక 2-3 కావాలంటే వాళ్ళ వరకు సెపరేట్ కాపీ చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అదే చూపించాను కదా, ఇప్పుడు మనకు అన్నీ వద్దు. ఓకే, అశోక్ వద్దు, ఏమి వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 2-3 కావాలంటే నీకు చెప్తాను నేను. ఈ 2-3 స్క్రిప్టే కాపీ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ ఉంది? రఘు లాగిన్ కావాలా? ఓకే, రఘు ఎండ్ వరకు కాపీ చేసుకోవాలి, ఇక్కడ వరకు. ఓకే, ఒక నిమిషం రఘు లాగిన్ చెప్తాను. మొత్తం కావాలంటే మొత్తం కంట్రోల్ సెలెక్ట్ కొట్టేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. స్పెసిఫిక్ కావాలంటే ఇప్పుడు రఘు లాగిన్ కావాలనుకో, ఇక్కడ వరకే. లాగిన్ రఘు ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఈ లాగిన్ లేకపోతేనే క్రియేట్ లాగిన్ రఘుని క్రియేట్ చేస్తుంది. శ్రీకాంత్ కూడా కావాలా? నెక్స్ట్ శ్రీకాంత్ ఎండ్ వరకు కాపీ చేయాలి. ఓకే, సో ఇవి కాపీ చేసుకొని ఈ కొత్త సర్వర్లో ఎగ్జిక్యూట్ చేస్తే క్రియేట్ అయిపోతుంది. ఈ క్రియేట్ కమాండ్ కూడా చూడండి, అది లేకపోతేనే క్రియేట్ అవుతుంది. ఇఫ్ ఈ రఘు అనే పేరు మీద లాగిన్ లేకపోతేనే క్రియేట్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఉన్నా కూడా నువ్వు క్రియేట్ చేసినావంటే అది నీకు జస్ట్ ఎర్రర్ త్రూ చేస్తుంది కొన్నిసార్లు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఓకే, సో ఇట్లా చేస్తామమ్మా sp_help_rev లాగిన్. సో నేను ఇచ్చిన బేసిక్ కమాండ్స్లో ఈ కమాండ్ ఉంటుంది. ఓకే, ప్రాక్టీస్ చేయండి. అది నేను ఇచ్చిన ప్రతి బేసిక్ కమాండ్ చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా. అవి మీరు ఎట్లా ఉండాలంటే టక టైప్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆర్గనైజేషన్లకి 3 years 4 years ఫేక్ పెట్టుకొని పోయేటప్పుడు నువ్వు ఈ చిన్న కమాండ్ కూడా టైప్ చేయలేకపోయినాము అనుకుంటే వాడికి ఈజీగా అర్థమైపోతుంది. ఈజీగా అర్థమైపోతుంది. SIDs ఏమన్నా డిఫరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఈ sp_help_rev లాగిన్ చేస్తే SID డిఫరెంట్ కానే కాదు, అది అవాయిడ్ చేయడానికే ఇది. నువ్వు మాన్యువల్గా క్రియేట్ చేసావు అనుకో,
డెఫినెట్గా వేరే డిఫరెంట్ ఎఫ్ఐడి పడుతుంది, ఎస్ఐడి పడుతుంది. ఈ ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ అండర్ స్కోర్ రేవ్ లాగిన్ అంటే ఎస్ఐడిస్ మారనే మారదు, అదే మొత్తం ఇది చూడండి, పాస్వర్డ్ ఎస్ఐడి మొత్తం కాపీ చేసుకొని అక్కడ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. కంప్లీట్ స్క్రిప్ట్ తీసుకుంటుంది ఇది. అర్థమైందా? ఓకే. సో ఇది ఏం లేదమ్మా, మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తాను మీకు. సింపుల్ ప్రాసెస్ ఏం లేదు. ఎందుకంటే ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి ఈ డేటాబేస్ని మైగ్రేట్ చేసేటప్పుడు ఆ డేటాబేస్లో మీకు యూజర్స్ వస్తారు కానీ లాగిన్స్ రారు. ఓకే, ఆ లాగిన్స్ని మీరు ఫిక్స్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేసినారు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేసినారు. ఇక్కడ లాగిన్స్ డిఫరెంట్ ఉంటారు, ఇక్కడ లాగిన్స్ డిఫరెన్స్ ఉంటారు. ఓకే, సో ఇక్కడ కొత్త లాగిన్స్ క్రియేట్ చేసి ఈ రెండింటికి సింక్ పెట్టాలి. ఓకే, సో ఈ మైగ్రేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఫస్ట్ మైగ్రేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మూవ్ చేసేస్తారు. ఓకే, ఇక్కడ మూవ్ చేసేసి ఇక్కడ టెస్టింగ్ చేస్తారు. ఒక 1 వీక్ 10 days 20 days టెస్టింగ్ చేస్తారు. ఈ కొత్త సర్వర్లో మొత్తం ప్రాపర్గా ఉంది అనుకుంటే అప్పుడు ఈ ఓల్డ్ సర్వర్ని డ్రాప్ చేస్తారు. అర్థమైందా? సింపుల్గా వెళ్ళి డ్రాప్ చేయరు. ఓకే, ఈ కొత్త సర్వర్ మైగ్రేట్ అయిపోయిన తర్వాత ఇది ప్రాపర్గా ఉందని టెస్టింగ్ చేసిన తర్వాత అప్పుడు ఈ ఓల్డ్ సర్వర్ని డిలీట్ చేస్తారు. అర్థమైందా? ఎనీ డౌట్ ఆన్ దిస్ టాపిక్? ఇది ఏం లేదమ్మా, ఆర్ఫన్ యూజర్స్ కాంబినేషన్ ఆఫ్ ఈ 3 టాపిక్స్కి. ఓకే, ఈ ఆర్ఫన్ యూజర్స్ అప్పుడు కూడా మీకు లాగిన్ ఫెయిల్ వస్తుంది. నేను మీకు అదే చెప్తున్నాను కదా, లాగిన్ లేకుండా ఉంటే యూజర్ ఉంటే వెళ్ళాడు కదా డేటాబేస్లోకి. ఇప్పుడు నీకు పర్టికులర్ ఇక్కడ రఘు అనే యూజర్ ఉంది, ఇక్కడ రఘు అనే లాగిన్ లేకపోతే సర్వర్కే కనెక్ట్ కాడు అతను, డేటాబేస్ ఎలా యాక్సెస్ చేస్తాడు? అవునా కాదా? ఇతనికి ఫస్ట్ అసలు గేట్కి ఎంట్రీ లేదు. గేట్కి ఎంట్రీ లేకుండా డైరెక్ట్గా రూమ్లోకి ఎలా వెళ్ళిపోతాడు? సో ఫస్ట్ గేట్ పాస్ ఈస్ లాగిన్. ఓకే, దెన్ రూమ్ పాస్ ఈజ్ యూజర్. అప్పుడు మాత్రమే డేటాబేస్ యాక్సెస్ అవుతుంది. ఓకే, సో ఇంకా మీకు అది దీని మీద ఏం డౌట్ లేదంటే వేరే టాపిక్ వెళ్దాం. సో నేను ఇచ్చిన స్క్రిప్ట్స్ అయితే మీరు దయచేసి ప్రాక్టీస్ చేయండి, అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ వరకు మనకి ఆర్ఫన్ యూజర్స్ అన్నీ వచ్చినాయి. ఓకే, ఇక్కడ అసలు హైలైట్ ఏంటి అంటే, ఓకే మీకు ఇంకోటి చెప్తాను నేను మీకు. అసలు హైలైట్ అంటే ఈ ఇష్యూస్ వల్ల చాలా స్ట్రగుల్ అయినారు. ఓకే, ఈ ఆర్ఫన్ యూజర్స్ ఇష్యూస్ వల్ల కంపెనీలో ఉండేవాళ్ళు చాలా స్ట్రగుల్ అయినారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డివిఎల్ కానీ మనం కానీ కంపెనీలో కొన్ని బ్యాంకింగ్ కంపెనీస్ ఏదైనా ఈ ఆర్ఫన్ యూజర్స్ ఇష్యూస్ రావడం వల్ల చాలా స్ట్రగుల్ అయినారు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏంద్రా భయ్ యూజర్ ఉంటే సరిపోదా, లాగిన్ ఎందుకు, మళ్ళీ ఈ లాగిన్ లేదని చెప్పి మళ్ళీ టైం వేస్ట్ ఈ మైగ్రేషన్ ఇటన్నిటికీ అని చెప్పి ఇది ఓవర్కమ్ చేయడానికి కంటైన్ డేటాబేస్ అని చెప్పి ఒక కొత్త ఫీచర్ స్టార్ట్ చేసినారు. మళ్ళీ ఇప్పుడు మనకి కొత్తగా ఒక ఫీచర్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? పాత ఉన్న దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తేనే కదా కొత్త ఫీచర్ మనం కనుక్కుంటాం. అవునా కదా? ఇప్పుడు మనకు ఒక సర్వీస్ ఉందమ్మా, ఆ సర్వీస్లో మనకు అది మంచిగా ఉన్నా కొంచెం డిఫికల్టీస్గా కష్టంగా ఉంటే మనం దానికి ఆల్టర్నేటివ్ ఏది కనుక్కుంటాం కదా. సో దానికే 2012 నుంచి ఏం చేసినారంటే కంటైన్ డేటాబేస్ అని చెప్పి కొత్తగా ఒక ఫీచర్ డెవలప్ చేసింది మైక్రోసాఫ్ట్. ఓకే, ఈ కొత్త ఫీచర్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా ఉంటుందంటే మీకు చెప్తాను ఒక నిమిషం. దీన్ని డెవలప్ చేశారు. ఓకే, దేనికంటే ఈ ఆర్ఫన్ యూజర్స్ని ఓవర్కమ్ కావడానికి. బట్ ఇది అంత క్లిక్ కాలేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ ఉంది. ఓకే, సర్వర్ ఉంది, దీని లోపల డేటాబేస్ ఉంది. మనకి డేటాబేస్ ఎలా కనెక్ట్ అవుతాము? ఫస్ట్ మనకి ఏం కావాలా? మనకి లాగిన్ కావాలి.
లాగిన్ కావాలి. లాగిన్ కావాలి. డేటాబేస్లో ఏం కావాలా? యూజర్ కావాలి. దానికి యూజర్ ఉండాలా, దీనికి కూడా యూజర్ ఉండాలి. ఓకే, సో అప్పుడే ఇవి యాక్సెస్ అవుతాయి. ఇది సర్వర్ అనుకోండి మీరు, ఇది సర్వర్. ఓకే, ఇది డిబి. ఓకే, ఇది డిబి. ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ ఆర్ఫన్ యూజర్స్ వల్ల ప్రాబ్లం అవుతుంది అనుకొని వీళ్ళు ఏం చేశారంటే 2012లో లాగిన్ లేకపోయినా యూజర్ ఉంటే నా డేటాబేస్ కనెక్ట్ కావాలా అని చెప్పి ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసినారు. ఒక కొత్త ఫీచర్ స్టార్ట్ చేసినారు. ఓకే, ఈ కొత్త ఫీచర్ ఎలా ఉంటుందంటే, నాకు లాగిన్ వద్దు, ఓకే, నాకు లాగిన్ లేకపోయినా సరే నా డేటాబేస్కి నేను కనెక్ట్ కావాలా. ఇది ఎప్పుడు వాడతారంటే, ఎప్పుడైతే ఆ పర్టికులర్ డేటాబేస్ ఇంపార్టెంట్ డేటాబేస్ కాదో, ఒక క్రిటికల్ డేటాబేస్ కాదో, ఆ సినారియోస్లో మాత్రమే అది వాడతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఆ కంటైన్డ్ డేటాబేస్ అనే ఫీచర్ మీకు కావాలి అంటే, ఓకే, కంటైన్డ్ డేటాబేస్ ఫీచర్ కావాలంటే ఫస్ట్ సర్వర్ను వచ్చేసి మనము ఇక్కడ సెక్యూరిటీస్లో కానీ ఎక్కడో కంటైన్డ్ డేటాబేస్ అనే ఒకటి ఉంటుంది, అడ్వాన్స్డ్ కంటైన్డ్ డేటాబేస్. ఇక్కడ ఉందా ఫీచర్ కంటైన్డ్ డేటాబేస్. ఈ ఫీచర్ వచ్చేసి ఎనేబుల్ చేయాలి మనం. ఎనేబుల్ చేసి ఓకే చేసిన తర్వాత, ఎనేబుల్ చేసి ఓకే చేశాను. ఇప్పుడు ఈ సుధీర్ అనే డేటాబేస్ని నేను కంటైన్డ్ డేటాబేస్ చేస్తాను. ఓకే, యూజర్ ఎవరున్నారు దీనికి? యూజర్ ఎవరు లేరు. ఓకే, ఈ సుధీర్ అనే డేటాబేస్ని నేను ప్రాపర్టీస్లోకి వెళ్ళి కంటైన్డ్ డేటాబేస్ కింద ఎనేబుల్ చేస్తా. ఆప్షన్స్, కంటైన్మెంట్ టైప్, పార్షియల్. ఓకే చేసిన. ఓకే, కంటైన్డ్ డేటాబేస్ ఫీచర్ ఎనేబుల్ చేసిన. ఇప్పుడు నేను దీనికి ఒక యూజర్ క్రియేట్ చేస్తాను. న్యూ యూజర్. ఒక యూజర్ ఎవరు? యూజర్ పేరు ఏం పెడదాము? సాయినాథ్. ఓకే, సాయినాథ్. పాస్వర్డ్ 1234. పాస్వర్డ్ 1234. ఓకే, డిఫాల్ట్ లాంగ్వేజ్ ఏం పెట్టట్లేదు, సాయినాథ్ 1234. ఏమైంది? క్రియేట్ ఫీల్డ్ సాయినాథ్, నెక్స్ట్ రికార్డర్, పాస్వర్డ్ వ్యాలిడేషన్ ఫెయిల్డ్. 1234. Password validation failed. The password meets the Windows policy requirement. SQL password కదా. Six. 1 2 3 4 5 6. యూజర్ సాయినాథ్ అయితే క్రియేట్ అయినాడు. ఒకసారి వెరిఫై చేద్దాము. ఎంత ఒక్క నిమిషం. సో ఒక లాగిన్ క్రియేట్ చేస్తా, సాయినాథ్. న్యూ లాగిన్, SQL లాగిన్, సాయినాథ్. పాస్వర్డ్ 1234.
యూజర్ మ్యాపింగ్ ఒక డేటాబేస్కే పర్మిషన్ ఇద్దాము. ఆ డేటాబేస్ వచ్చేసి సుధీర్. ఓకే, DB ఓనర్ ఇద్దాం సుధీర్. ఓకే, ఇప్పుడు సాయినాథ్ క్రియేట్ అయినాడు, సుధీర్ కింద కూడా సాయినాథ్ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సాయినాథ్ అనేది డిలీట్ చేస్తాను, లాగిన్ డిలీట్ చేద్దాం. ఓకే, సుధీర్ అనే డేటాబేస్ కింద సాయినాథ్ ఉన్నాడో లేదో వెరిఫై చేద్దాం. యూజర్స్ సాయినాథ్ ఉన్నాడు. ఇప్పుడు మనకి సాయినాథ్ అనే లాగిన్ ఉందో లేదో వెరిఫై చేద్దాం. ఇక్కడ ఎక్కడన్నా సాయినాథ్ అనే లాగిన్ ఉందా? ఒక నిమిషం పెద్ద చేస్తాను స్క్రీన్. నో, సాయినాథ్ అనే లాగిన్ లేదు, బట్ సాయినాథ్ అనే యూజర్ ఉన్నాడు. ఎవరి కింద? సుధీర్ డేటాబేస్ కింద ఉంటాడు. ఓకే, యూజరు సాయినాథ్ ఉన్నాడు, బట్ లాగిన్లో ఎక్కడ కూడా సాయినాథ్ అనే పేరు లేదు. చూస్తారండి మెల్లగా. ఓకే, లేదు. సో ఇప్పుడు సాయినాథ్ అనే క్యాండిడేట్ కనెక్ట్ కాగలరా లేదా సర్వర్కి చూద్దాం. ఓకే, లాగిన్ సాయినాథ్. పాస్వర్డ్ ఏమి ఇచ్చాము మనం? 1 2 3 4 ఇచ్చాము. పాస్వర్డ్ తప్పు వస్తుంది. సో సర్వర్కి కనెక్ట్ కాలేకపోతున్నాడు. లెట్ మీ రీస్టార్ట్ ద సర్వర్ వన్స్. సర్వర్ని ఒకసారి రీస్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే లాగిన్ కాకుండా ఈ కంటైన్ డేటాబేస్ ఫీచర్ ఏంటి అంటే లాగిన్తో సంబంధం లేకుండా డేటాబేస్ని కనెక్ట్ కావడం. అంటే ఇట్ విల్ ఐసోలేట్ ద డేటాబేస్ ఓకే ఫ్రమ్ ద సర్వర్. అంటే ఈ లాగిన్తో సంబంధం లేకుండా యూజర్ ఉన్నా సరే డేటాబేస్ కనెక్ట్ కావచ్చు. ఆ ఫీచరే ఇది కంటైన్ డేటాబేస్ అనేది. ఓకే, ఇది కొత్త ఫీచర్ కంటైన్ డేటాబేస్ అనేది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. New feature in 2012 onwards. By using this feature, we will isolate the database. Okay, we will isolate the database from the SQL Server instance. By default, this feature was not enabled. We have to enable it manually at instance level and DB level. With these features, user can easily connect it to a contained database without having the login at a database engine. Okay, so ఒకసారి రీస్టార్ట్ చేసాం కాబట్టి we'll verify how we can. సో లాగిన్ సాయినాథ్ అనేది లేదు. ఓకే, బట్ యూజర్ అయితే ఉన్నాడు. లెట్ మీ కనెక్ట్ విత్ SQL అథెంటికేషన్. సాయినాథ్ పాస్వర్డ్ 1 2 3 4 ఇదే పెట్టాను అనుకుంటున్నాను నేను. పాస్వర్డ్ తప్పు వస్తుంది. పాస్వర్డ్ ఎందుకు తప్పు వస్తుంది? 1 to 6 పెట్టారు పాస్వర్డ్. 1 to 6 పెట్టామా? ఆ, ఒక్క నిమిషం. Okay, let me try with 1 to 6 also. SQL authentication. Sainath 1 2 3 4 5 6. ఇది కూడా తప్పు వస్తుంది. ఓకే, మనం ఒక్క నిమిషము. డేటాబేస్ నేమ్ మనకు సుధీర్ అనే డేటాబేస్ ఇచ్చాం. ఒక్క నిమిషము. సుధీర్ పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4. కనెక్ట్ అవుతుంది అని చూద్దాం. అయినా కూడా తప్పు వస్తుంది. సుధీర్ డేటాబేస్ నేమ్ అయితే కరెక్టే కదా? సుధీరే కదా డేటాబేస్ నేమ్. పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4 5 6. ఇది తీసుకోలేదు అనుకుంటాం నేను దాకా. 1 2 3 4.
ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాము. సుధీర్ రైట్ క్లిక్ ఇచ్చాను, ఫైల్స్, ఆప్షన్స్, పార్షియల్గా ఎనేబుల్ అయ్యింది. ఓకే, సో ఈ పార్షియల్ ఎనేబుల్ అయిన దానికి ఈ సైన్ అది కూడా రిమూవ్ చేస్తున్నాను నేను ఫర్ టైం బీయింగ్. రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ యూజర్ క్రియేట్ చేద్దాము. న్యూ యూజర్ విత్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలా. సురేష్ పెడదాం ఈసారి. సురేష్, పాస్వర్డ్ వచ్చేసి సురేష్ 123. సురేష్ 123. సురేష్ @123. సురేష్ @123. పాస్వర్డ్ ఏమి తీసుకోవట్లేదు. SQL user సురేష్, సుధీర్, పాస్వర్డ్ తప్పనే వస్తుంది. ఫైల్ గ్రూప్స్, యాక్చువల్గా మనకి లాగిన్తో సంబంధం లేకుండా డేటాబేస్ కనెక్ట్ కావాలమ్మా. ఇప్పుడు ఒక్కసారి నేను శ్రీకాంత్ అనే డేటాబేస్కి ఆ సుధీర్ డేటాబేస్ మ్యాప్ చేస్తాను. శ్రీకాంత్ అనే లాగిన్కి సుధీర్ మ్యాప్ చేద్దాం. సుధీర్ అనే లాగిన్ మ్యాప్ చేద్దాము. సో ఇప్పుడు శ్రీకాంత్ డేటాబేస్కి పర్మిషన్ లేదు, సుధీర్ డేటాబేస్కి పర్మిషన్ ఉంది. ఓకే, ఇప్పుడు శ్రీకాంత్ అనే అతను సుధీర్ డేటాబేస్ కింద వచ్చాడు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ శ్రీకాంత్ లాగిన్కి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు లాగిన్ శ్రీకాంత్ పాస్వర్డ్ ఒకసారి మళ్ళీ రీవాలిడేట్ చేద్దాం. ఏం పాస్వర్డ్ ఉందో మనకు ఐడియా లేదు. ఒకసారి పాస్వర్డ్ మళ్ళీ చేంజ్ చేస్తాను నేను. 1234. సో ఇప్పుడు శ్రీకాంత్ అనే దాంతో నేను కనెక్ట్ అవుతా. SQL authentication, శ్రీకాంత్ 1234. సో ఇప్పుడు మనకి శ్రీకాంత్ కనెక్ట్ అవుతున్నాడు. ఇప్పుడు నార్మల్గా ఉంది, లాగిన్ ఉంది కాబట్టి కనెక్ట్ అవుతున్నాడు. నేను ఏం చేస్తాను అంటే లాగిన్ డ్రాప్ చేస్తాను. ఓకే, లాగిన్ డ్రాప్ చేసి ఆ తర్వాత కూడా కనెక్ట్ అవుతున్నాడో వెరిఫై చేద్దాం. లాగిన్ ఉండకూడదు మనకి, బట్ స్టిల్ డేటాబేస్ కనెక్ట్ కావాలి తనకి. కరెంట్ లాగ్డ్ ఇన్ అంట శ్రీకాంత్. డిలీట్ చేయడానికి అలౌ చేయట్లేదు. లెట్ మీ
లాగిన్ డిలీట్ చేయడానికి అలౌ చేయట్లేదు, ఎందుకంటే అది లాగిన్ ఉందని చెప్తుంది. సో ఇప్పుడు మనం శ్రీకాంత్ కనెక్ట్ అయినట్టు లేదు, వెరిఫై చేయాలి. SP__ who2 యాక్టివ్. శ్రీకాంత్ అనే లాగిన్ కనెక్ట్ అయ్యి అంటే లాగిన్ మనం డిస్కనెక్ట్ చేస్తాం ఇక్కడ. లేడు. ఉన్నాడు, శ్రీకాంత్ అనే అతను ఉన్నాడు ఇక్కడ. సో కిల్ 64 65 66. ఈ కిల్ కమాండ్ దేనికి వాడతామంటే ఒక లాగిన్ని టర్మినేట్ చేయడానికి వాడతాం. ఓకే, ఇప్పుడు శ్రీకాంత్ని డిలీట్ చేయడానికి చూద్దాం, డిలీట్ అవుతుందో చూద్దాం. ఇందాక డిలీట్ చేస్తుంటే ఏమొస్తుందంటే శ్రీకాంత్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాడు సర్వర్కి, డిలీట్ చేయలేమని వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కిల్ అని వాడి శ్రీకాంత్ అనే లాగిన్ని డిస్కనెక్ట్ కొట్టేస్తాను సర్వర్ నుంచి. ఓకే, జస్ట్ హ్యాంగ్ అయింది 1 minute. సో సింపుల్ కాన్సెప్ట్ అమ్మా. ఇది ఏంటి అంటే సర్వర్ షట్ డౌన్ అయిపోయింది. ఇది ఏంటి అంటే ఈ కంటైన్డ్ డేటాబేస్ అనే ఫీచర్ కానీ మనం ఆన్ చేసాము అనుకో, లాగిన్ లేకపోయినా ఒక యూజర్ ఉన్నా సరే కనెక్ట్ అయిపోద్ది. ఆ ఒక డేటాబేస్కి మాత్రం కనెక్ట్ అవుతుంది. సో అది నేను మీకు ప్రాక్టికల్గా చూపిపోతున్నాను ఇప్పుడు. ఓకే, దీనికి ఏమైనా కనిపిస్తుంది అని చూద్దాం. కంటైన్ అడ్వాన్స్డ్ ఎనేబుల్డ్ కంటైన్ డేటాబేస్ ఎనేబుల్ చేసా. సుధీర్ డేటాబేస్కి కంటైన్ ఫీచర్ ఎనేబుల్ చేస్తున్నా. ఫైల్ గ్రూప్స్, ఆప్షన్స్, పార్షల్. ఓకే, సుధీర్ ఏకి పెడదాం. ఓకే, ఇప్పుడు లాగిన్స్లోకి వెళ్ళి ఇషికా అనే లాగిన్కి అన్నీ తీసేసి నేను ఓన్లీ సుధీర్ అనే పర్మిషన్ మాత్రమే ఇస్తాను. ఓకే, సో ఇషికా ఇక్కడ వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు ఇషికా లాగిన్ డిలీట్ అయిపోయినా, ఓకే, మనకి ఇషికా లాగిన్ డిలీట్ అయిపోయినా మనకేం కావాలంటే SQL సర్వర్ కనెక్ట్ కావాలి. SQL అథెంటికేషన్,
Ishika 1 2 3 4. Database name Sudhir A. ఇక్కడ మనకి ఇక్కడ కనెక్ట్ కావచ్చమ్మా హైపర్ లింక్. 1 minute. Let me. What is the content database? How to enable database? Database. I'm sorry. ఒక్కసారి మనము గూగుల్లో చూద్దాం. నేను కనెక్ట్ చేసి చాలండి. Connect to the content database. SQL. Partial. కరెక్ట్. సో మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఒక నిమిషం. SQL Server Authentication.
సుధీర్ ఏ, రాజు వచ్చేసి 1, ఇషిక కదా మనం ఇందాక ఇచ్చింది, ఇషిక 1 2 3 4. వస్తుంది దానికి 1 2 3 4. ఈ సర్వర్లో స్టార్ట్ చేద్దాము. I'm creating a new user. పాస్వర్డ్ యూజర్ నేమ్ వచ్చేసి సాయి. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, డేటాబేస్ DBO, the password not met the Windows policy requirement. ఎందుకు ఇది వస్తుంది? SQL user. Ashok @1234. Ashok @1234. ఓకే, సో ఇప్పుడు సాయి అనే యూజర్ క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను సాయి అనే యూజర్తో కనెక్ట్ అవుదాం. విండోస్ అథెంటికేషన్ సాయి. Ashok @1234. ఆప్షన్స్, డేటాబేస్ సుధీర్. సో ఇప్పుడు మీరు చూసారంటే ఓకే, ఇప్పుడు మనకు వర్కౌట్ అవుతుంది. ఇందాకంత ఎందుకు కాలేదంటే మనకి పాస్వర్డ్ ఇన్కరెక్ట్ ఎంటర్ చేయడం వల్ల కావట్లేదు. సో నేను ఏం చేశాను అంటే లెంతీ పాస్వర్డ్ ఇచ్చాను, ఒక 9 డిజిట్స్ ఇచ్చి దాంట్లో అప్పర్ క్యారెక్టర్స్, లోవర్ క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్ డిజిట్స్ ఇచ్చాను. ఇప్పుడు మన సర్వర్ వచ్చేసి కంటైన్డ్ సర్వర్. ఓకే, ప్రాపర్టీస్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్లోకి వెళ్తే సర్వర్ వచ్చేసి ఎనేబుల్డ్ కంటైన్ డేటాబేస్ సర్వర్. ఓకే, దీన్ని ఎనేబుల్ చేశాను. దాని తర్వాత నేను ఏం చేశానంటే ఈ సుధీర్ అనే డేటాబేస్కి, ఓకే, సుధీర్ అనే డేటాబేస్ని కంటైన్ డేటాబేస్ ఎనేబుల్ చేశాను. ఓకే, కంటైన్ డేటాబేస్ ఎనేబుల్ చేసిన తర్వాత చూడండి ఒకసారి, ఇక్కడ మనకి ఆప్షన్స్లో పార్షియల్ అని ఉంటుంది, పార్షియల్ ఉంది. సో ఇది ఎనేబుల్ చేసినట్టు. మామూలుగా అయితే ఇది ఎట్లా ఉంటుంది అంటే నన్ అని ఉంటుంది, నన్ అని ఉంటే ఎనేబుల్ కాదన్నట్టు. సో పార్షియల్ ఎనేబుల్ చేశాను. ఎనేబుల్ చేసిన తర్వాత నేను ఒక యూజర్ని క్రియేట్ చేశాను. సుధీర్ డేటాబేస్ అండర్లో సాయి అనే యూజర్ని క్రియేట్ చేశా. మీరు చూసుకుంటే ఈ సాయి అనే లాగిన్ మనకు ఎక్కడ ఉండడు. మనకి సాయి అనే లాగిన్ ఉందా? సాయి అనే లాగిన్ ఉందా? సాయి అనే లాగిన్ లేదు. యాజ్ పర్ ద ప్రాసెస్ మనకేంటి, కంటైన్ డేటాబేస్ ఫీచర్ ఏంటి, లాగిన్తో సంబంధం లేకుండా, అంటే లాగిన్ లేకుండానే, ఇంకా మనకు మామూలుగా ఇంతకుముందు మనకు ఆర్ఫన్ యూజర్స్ ప్రాబ్లం ఏంటి, లాగిన్ లేకపోతే యూజర్ ఉన్నా కనెక్ట్ కాలేము సర్వర్కి. సో దానివల్ల ఆర్ఫన్ యూజర్స్ ఇష్యూస్ ఎక్కువ వస్తుంటాయి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేసినారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు, అంటే అసలు లాగిన్తో మాకేం సంబంధం, యూజర్ ఉంటేనే నేను ఆ పర్టికులర్ డేటాబేస్ కనెక్ట్ కావాలా అని చెప్పి కొన్ని సజెషన్స్ ఇచ్చారు. మన డిబిఎస్ అందరూ లేకపోతే కంపెనీస్ వాళ్ళు సజెషన్ ఇస్తే వాళ్ళు ఏం చేసినారు, కంటైన్ డేటాబేస్ అనే ఒక ఫీచర్ డెవలప్ చేశారు. ఆ కంటైన్ డేటాబేస్ అనే ఫీచర్లు ఏంటి అంటే యూజర్ ఉంటే చాలు. ఓకే, సుధీర్ అనే దాని కింద ఓకే మనకి యూజర్ ఉంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుధీర్ అనే దాని కింద ఇప్పుడు లాగిన్ లేదు, సర్వర్ లెవెల్లో లాగిన్ లేదు, బట్ సుధీర్ డేటాబేస్ అండర్లో సాయి అనే యూజర్ ఉన్నాడు. ఓకే, ఈ యూజర్ ఉంటే చాలు. ఓకే, సర్వర్ కనెక్ట్ కావచ్చు. ఇప్పుడు నేను ఎలా కనెక్ట్ కావాలో చూపిస్తా. ఓకే, కనెక్ట్ SQL సర్వర్, యూజర్ నేమ్ సాయి,
పాస్వర్డ్ వచ్చేసి ashok@123 కొట్టాను. ఓకే, ఇక్కడ ఆప్షన్స్లో నువ్వు ఏ డేటాబేస్ అయితే కంటైన్ డేటాబేస్ ఉందో ఆ డేటాబేస్ నేమ్ ఎంట్రీ చేయాలి ఇక్కడ. ఓకే, ఆ డేటాబేస్ నేమ్ ఎంట్రీ చేసి ఓకే కొడితే, ఒక్క నిమిషము, పాస్వర్డ్ మళ్ళీ తప్పడిందండి. failed SA12345 ashok@1234. సో కనెక్ట్ అయింది. సో ఇప్పుడు ఆ సాయికి ఏమొస్తుంది చూడండి, ఓన్లీ ఆ ఒక్క డేటాబేసే కనెక్ట్ అవుతుంది. మామూలు లాగిన్స్తో కనెక్ట్ అయితే ఎన్ని ఫీచర్స్ వస్తాయి చూడండి. మామూలు లాగిన్స్ కనెక్ట్ అయితే ఎన్ని ఫీచర్స్ వచ్చినాయి? ఇవన్నీ వచ్చినాయి కదా, ఇన్ని లిస్ట్ కనిపించింది, డేటాబేస్, సెక్యూరిటీ, ఇవి అన్నీ కనిపించినాయి. బట్ కంటైన్ యూజర్ కనెక్ట్ చేస్తే ఏముండదు, ఇది ఈ రెండు వస్తాయి అంతే. డిఫరెన్స్ అర్థమైందా మీకు? నార్మల్ లాగిన్తో కనెక్ట్ అయ్యి డేటాబేస్ని యాక్సెస్ చేయడానికి ఓన్లీ కంటైన్ డేటాబేస్ ఫీచర్ ఎనేబుల్ చేసి యూజర్తో కనెక్ట్ కావడానికి డిఫరెన్స్ ఇది. సో ఏం ఫీచర్స్ ఎనేబుల్ కావు అతనికి, ఓన్లీ ఆ డేటాబేస్ మాత్రం కనిపిస్తుంది. ఏమేమి లాగిన్స్ ఉన్నాయో వెరిఫై చేయలేవు, ఏమేమి ఉన్నాయో ఏం వెరిఫై చేయలేవు, ఓన్లీ డేటాబేస్ మాత్రం కనిపిస్తుంది. మీకు అర్థమైందా ఈ ఫీచర్? ఏమైనా డౌట్ ఉందా? ఇదేం లేదమ్మా, ఆర్ఫన్ యూజర్స్ని ఓవర్కమ్ చేయడానికి ఒక కొత్త ఫీచర్ డెవలప్ చేసినారు. బట్ ఈ ఫీచర్ ఎప్పుడు ఎనేబుల్ చేస్తారంటే, ఎప్పుడైతే ఆ డేటాబేస్ క్రిటికల్ కాదో, ఓకే, ఈ డేటాబేస్ క్రిటికల్ డేటాబేస్ కాదో, ఇంపార్టెంట్ డేటాబేస్ కాదో, అప్పుడు మాత్రమే కంటైన్ డేటాబేస్ ఫీచర్ ఎనేబుల్ చేస్తాం. ఓకే, కంటైన్ ఫీచర్ ఎనేబుల్ చేస్తాం. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఈ లాగిన్తో సంబంధం లేకుండా యూజర్ ఉంటే చాలు ఈ డేటాబేస్ని యాక్సెస్ చేసేయచ్చు. ఇప్పుడు ఎట్లా మనం ప్రాక్టికల్గా చూపించానో సేమ్ అదే. దీన్ని ఎనేబుల్ చేయాలంటే రెండే స్టెప్స్. ఫస్ట్ ఏం చేయాలా, ఫస్ట్ వచ్చేసి ఎనేబుల్ ఎట్ సర్వర్ లెవెల్. ఓకే, కంటైన్ ఫీచర్ దెన్ ఎనేబుల్ ఎట్ స్పెసిఫిక్ డేటాబేస్ లెవెల్. కనెక్ట్ అయ్యేటప్పుడు మాత్రం మనకి డిఫికల్టీ ఏమొస్తుంది అంటే, కనెక్ట్ అయ్యేటప్పుడు డిఫికల్టీ ఏంటి అంటే, ఒక్క నిమిషం మళ్ళీ మీకు కనెక్ట్ అయ్యి చూపిస్తాను. సాయి అని పెట్టి పాస్వర్డ్, ఓకే, ashok@1234. ఇక్కడ ఆప్షన్స్లో ఆ డేటాబేస్ నేమ్ మెన్షన్ చేయాలి, కంటైన్ డేటాబేస్ నేమ్ మెన్షన్ చేసి కనెక్ట్ కొట్టాలి. కనెక్ట్ కొడితే కనెక్ట్ అవుతుంది. బట్ దీనికి మీకు డిఫరెన్స్ అర్థమైందా? ఏం డౌట్ ఉందా? కంటైన్ డేటాబేస్ ఫీచర్ అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఈ కంటైన్ డేటాబేస్ని మనం ఒకవేళ బ్యాకప్ తీసుకొని రీస్టోర్ చేస్తున్నాం అనుకో వేరే సర్వర్లో, ఆ సర్వర్లో కూడా కంటైన్ డేటాబేస్ ఫీచర్ ఎనేబుల్ అయి ఉండాలి, లేకపోతే రీస్టోర్ కాదు. ఇప్పుడు చూడండి, ఈ బ్యాకప్ ఈ సర్వర్ 1 నుంచి ఈ సర్వర్, ఒక్క నిమిషం డిస్కనెక్ట్ చేసి సర్వర్ 2 కనెక్ట్ చేస్తా. సర్వర్ 1 నుంచి సర్వర్ 2కి బ్యాకప్ అక్కడ తీసి ఇక్కడ రీస్టోర్ చేయాలంటే ఈ సర్వర్కి కంటైన్ డేటాబేస్ ఫీచర్ ఎనేబుల్ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి అడ్వాన్స్డ్లో ఎనేబుల్ ఉందా, డిజేబుల్ ఉందా? ఫాల్స్ అంటే డిజేబుల్ అని. ఓకే, ఫాల్స్ అంటే డిజేబుల్ అని. ఇప్పుడు నేను ఈ సుధీర్ అనే డేటాబేస్ని మీకు శాంపుల్ చూపిస్తా. బ్యాకప్ తీసుకొని, ఓకే, ఈ సర్వర్ 2లో రీస్టోర్ చేయడానికి చూస్తా. ఓకే, చూడండి మీకు ఏమవుతుందో బ్యాకప్ తీసుకొని రీస్టోర్ చేస్తుంటే. సుధీర్.vak బ్యాకప్ తీసుకున్నా, సర్వర్ 2లో రీస్టోర్ చేయడానికి చూద్దాం.
సర్వర్ 1 నుంచి ఇక్కడ ఉంది SQL బ్యాకప్ సుధీర్. ఈ బ్యాకప్ తీసుకొని సర్వర్ 2లో పెడతా. బ్యాకప్ పేస్ట్. ఇప్పుడు సర్వర్ 2లో సుధీర్ అనే డేటాబేస్ లేదు మనకి ఇక్కడ. ఒకసారి చూద్దాం. సర్వర్ 2 కాబ్ లో సుధీర్ అనే డేటాబేస్ లేదు. ఓకే, ఉన్నా కూడా ఇది ఎందుకు రీడ్ ఓన్లీలో ఉంది. ఓకే, సో ఇప్పుడు మనము రీస్టోర్ చేయబోయేటప్పుడు విత్ డిఫరెంట్ నేమ్తో రీస్టోర్ చేద్దాం. డిఫరెంట్ నేమ్తో రీస్టోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, డివైస్ రీస్టోర్ యాడ్ బ్యాకప్ ఏది సుధీర్ బ్యాకప్ సుధీర్ బ్యాకప్. ఓకే, వ్యాలిడేట్ రీస్టోర్. ఇప్పుడు నేను ఎలా రీస్టోర్ చేస్తున్నానంటే సుధీర్ _టెస్ట్ లాగా రీస్టోర్ చేస్తాను. ఓకే, టెస్ట్ లాగా రీస్టోర్ చేసి విత్ రికవరీ. ఓకే, రీస్టోర్ చేయడానికి ట్రై చేస్తా, చూద్దాం అవుతుందో లేదా. రీస్టోర్ కావట్లేదు, ఎర్రర్ ఏందో చూద్దాం. ఏం ఎర్రర్ వస్తుంది చూడండి. కంటైన్ డేటాబేస్ అథెంటికేషన్ మస్ట్ బి సెట్ 1. సో ఈ కంటైన్ డేటాబేస్ ఫీచర్ ఎనేబుల్ కావడం వల్ల డేటాబేస్ని రీస్టోర్ చేయలేమని చెప్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సర్వర్ 2లో కంటైన్ డేటాబేస్ ఫీచర్ ఎనేబుల్ చేద్దాం. ఎనేబుల్ చేసి రీస్టోర్ చేద్దాం. ఓకే, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఫాల్స్ ఉంది, ఎనేబుల్ చేసి రీస్టోర్ చేస్తేనే తీసుకుంటుంది. ఇప్పుడు కంటైన్ డేటాబేస్ ఫీచరు ట్రూ పెట్టాను. ఓకే, ఇప్పుడు డేటాబేస్ని రీస్టోర్ కొట్టి చూద్దాం. సో కంటైన్ డేటాబేస్ రీస్టోర్ చేయాలి అంటే ఆ పర్టికులర్ సర్వర్ కూడా కంటైన్ ఫీచర్ ఎనేబుల్ అయి ఉండాలి. ఓకే, సుధీర్. ఓకే, సుధీర్ _టెస్ట్. ఇప్పుడు కొట్టి ఓకే కొడితే రీస్టోర్ అయిపోయిందా? సుధీర్ టెస్ట్ రీస్టోర్ అయింది. సో మీకు అర్థమైందా? కంటైన్ డేటాబేస్ అంటే లాగిన్తో సంబంధం లేకుండా యాక్సెస్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 1. ఎందుకు కంటైన్ డేటాబేస్ ఎనేబుల్ చేస్తారంటే లాగిన్తో సంబంధం లేకుండా డేటాబేస్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంటైన్ డేటాబేస్ని బ్యాకప్ తీసుకొని ఇంకొక సర్వర్లో రీస్టోర్ చేయాలంటే ఆ సర్వర్కి కూడా కంటైన్ డేటాబేస్ ఫీచర్ ఎనేబుల్ అయి ఉండాలి. లేకపోతే బ్యాకప్ తీసుకొని రీస్టోర్ చేయలేం. సో అది మీకు నేను ప్రాక్టికల్గా చూపించాను. సో దీని మీద ఏదైనా డౌట్ ఉందా మీకు? ఎనీ డౌట్? చెప్పండి, ఏమైనా డౌట్ ఉందా ఈ టాపిక్లో? సో కంటైన్ డేటాబేస్ ఫీచర్ కానీ ఆర్ఫన్ యూజర్స్ కానీ ఏదైనా డౌట్ ఉందా? డౌట్ నాకు చెప్పండి, నేను ఆ పాయింట్ క్లియర్ చేస్తాను. లేదు అంటే మనం క్లాస్ క్లోజ్ చేద్దాం ఈరోజుకి. ఎనీ డౌట్స్?